X4 తెలుగు ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. సిక్ లీవ్ వివాదం 25 మంది సిబ్బందిని తొలగించిన ఎయిర్ ఇండియా. నర్సాపూర్లో కాంగ్రెస్ జనజాతర సభ హాజరైన రాహుల్. పదేళ్లు ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడపకు ఏం చేశారు వైఎస్ షర్మిల. మైనార్టీ రిజర్వేషన్లపై జగన్ కీలక వ్యాఖ్యలు. సిక్ లీవ్ పెట్టడంతో 19,000 మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు ఎయిర్ ఇండియా తమ సిబ్బందిపై చర్యలు తీసుకుంది. ఘటనకు కారకులైన 25 మంది సిబ్బందిపై వేటు వేసింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానాల రద్దుపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నుంచి నివేదిక కోరింది. సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం ప్రయాణికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరింది. అత్యవసర ప్రయాణాలు చేసేవారిని ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించింది. 4వ విడత ఎన్నికల పోలింగ్ మరో 4 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. తెలంగాణలో ఏప్రిల్ 13న పోలింగ్ జరగనుండగా 11వ తేదీన సాయంత్రం నుంచి ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం తెలంగాణలో ప్రచారం చేపడుతుంది. నర్సాపూర్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జనజాతర సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, ముఖ్యమైన నాయకులు సభలో పాల్గొన్నారు. దాని తర్వాత జరగబోయేది ఏమిటో నేను చెప్తాను. మీకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడతాయి, వాటిని మీరు ఖర్చు పెట్టేస్తారు. आप शर्ट पैंट दवाई ये चीजें खरीदोगे. మీరు ప్యాంటు కొంటారు, షర్టు కొంటారు, వైద్యం కొంటారు, ఇంకోటి కావాల్సినటువంటి మందులు మాకులు కొనుక్కుంటారు. और हिंदुस्तान की कंपनियां, छोटी छोटी कंपनियां, बड़ी कंपनियां ये माल बनाएंगी. భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలు మీరు ఏవైతే కొంటారో ఆ సరుకుని తయారు చేస్తాయి. जैसे ही वो कंपनियां ये काम करना शुरू करेंगी, आपके बच्चों को उन्हीं कंपनियों में रोजगार मिलेगा. ఎప్పుడైతే ఈ కంపెనీలు తమ ఉత్పత్తిని ప్రారంభిస్తాయో అప్పుడు మీ పిల్లలకు అదే కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. एक प्रकार से हम हिंदुस्तान की अर्थव्यवस्था को जंप स्टार्ट कर रहे हैं. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశపు ఆర్థిక వ్యవస్థను మనం అప్పుడు ప్రారంభించబోతున్నాం. मगर हम वहां नहीं रुकेंगे. కానీ మేము అక్కడే ఆగిపోము. नरेंद्र मोदी ने करोड़ों युवाओं को बेरोजगार बनाया. 10 ఏళ్లు ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడపకు ఏం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంట్ కోసం అవినాష్ రెడ్డి ఒక్క పోరాటమైనా చేశారా? ఆయన కేసుల కోసం ఢిల్లీకి వెళ్తున్నారు తప్ప ప్రజల కోసం కాదు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ నిందితుడిగా చేర్చింది. అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారంటూ షర్మిల అన్నారు. హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న నిందితుడు అవినాష్ రెడ్డి ఇంకో వైపు నిలబడ్డాడు. అవినాష్ రెడ్డి ఇప్పటి ఎంపీ కాదు, 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నారు. మరి 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి గారు మీకు ఏం పనికొచ్చారో ఒకసారి ఆలోచన చేయండి. కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కళ, కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే పూర్తయిపోయేది. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయాక ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక కూడా 5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఒక్క తట్టెడు మట్టి ఎత్తి అటువైపు పోయలేదు. ఒక్క ఇటుక మీద ఇటుక పెట్టలేదు. మరి అవినాష్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్గా ఎంపీగా ఉండి ఎన్నిసార్లు పార్లమెంటులో కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడాడు. వైజాగ్ స్టీలు ఆంధ్ర రాష్ట్రానికి ఎట్లనో కడప స్టీల్ ఫ్యాక్టరీ రాయలసీమకి అట్లా అని రాజశేఖర రెడ్డి గారు అంత కోరికగా చేయాలనుకున్న ప్రాజెక్టును కూడా మీరు ఎన్నుకున్న నాయకులు వాళ్ళ అధికారాన్ని ఇలా ప్రజలకు మేలు చేయడానికి, ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి కాకుండా వాళ్ళని వాళ్ళు హత్యలు చేసి కాపాడుకోవడం కోసం వాడుకుంటున్నారు. అవినాష్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఎప్పుడైనా పార్లమెంట్లో కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం చూడలేదు. కానీ సిబిఐ నుంచి ఆయన కాపాడుకోవడం కోసం మాత్రం ప్రయత్నాలు చేయడం చూశాం. మరి ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకోవాలో ఒకసారి ఆలోచన చేయండి. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. అన్న హత్య జరిగిన రోజు మాకు తెలియదు ఎవరు హత్య చేశారు అనేది. తెలుసునుంటే ఆ రోజే చెప్పేవాళ్ళం.
కానీ ఈ రోజుకి సిబిఐ దర్యాప్తులో తేలిన విషయం, సాక్ష్యాలు, ఆధారాలు, గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ అయితేనేమి, ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి, డబ్బులు లావాదేవీలు జరిగాయని చెప్పడం అయితేనేమి, సిబిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలతో అవినాష్ రెడ్డి గారు చేయించారు అని సిబిఐ ఆరోపించి అక్యూజ్డ్గా చేర్చింది ఈరోజు అవినాష్ రెడ్డి గారిని. మరి అలాంటి వాళ్ళను ఎందుకు ఎన్నుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాన, వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చిన్నాన. వివేకానంద రెడ్డి గారికి కొడుకు లేరు, ఒకటే బిడ్డ. ఆ బిడ్డ కూడా న్యాయం కోసం తట్టని తలుపు లేదు, ఎక్కని మెట్టు లేదు, తిరగని పోలీస్ స్టేషన్ లేదు. ఇంత కష్టపడుతున్నా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారికి కొడుకులు లేరు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కొడుకే వివేకానంద రెడ్డి గారికి కూడా కొడుకు. మైనార్టీల రిజర్వేషన్కు రద్దు చేస్తామని చెప్తున్న బీజేపీతో ఎందుకు చంద్రబాబు చేతులు కలిపారని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. కర్నూలులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయమని ఆయన ధ్వజమెత్తారు. 4% రిజర్వేషన్ అంశం సీఏఏ విషయంలో తన పార్టీ ధోరణి ఎప్పటికీ మారదని జగన్ స్పష్టం చేశారు. 600 ముస్లింలకు రిజర్వేషన్ ఉండాల్సిందేనని అన్నారు. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు, దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు. మరి ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నేను చెప్తా ఉన్నా, 600 100 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తరువాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏపీలో ఎన్నికలు టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎన్నికల కోసం చంద్రబాబు చాలా కాలంగా ప్రణాళికలతో సిద్ధమయ్యారు. కూటమి నేతల సభకు వస్తున్న ప్రజాస్పందనతో చంద్రబాబులో మరింత ధీమా పెరిగింది. పోలింగ్ ముందు చివరి 3 రోజులు కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఓటుగా మలుచుకునేందుకు పార్టీ నేతలు పదే అలర్ట్ చేస్తున్నారు. అభ్యర్థుల ప్రచార తీరు, ఎలక్షన్ నిర్వహణపై సూచనలు అందిస్తున్నారు. చంద్రన్నే డ్రైవర్ అని చెప్పండి. మిమ్మల్ని అందరినీ సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే బాధ్యత నాదని నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకి ఒక అన్నగా ఉంటా, ఒక తమ్ముడుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా, మీకు రక్షకుడుగా ఉంటారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నదాతకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ఆడబిడ్డలకి ఒక శుభవార్త కూడా, మోడీ గ్యారంటీస్ కింద మోడీ గారు ముందుకొచ్చి 3 కోట్ల మంది ఆడబిడ్డల్ని, డాక్రా మహిళల్ని లక్షాధికారులు చేస్తా అన్నాడు. నేను కనీసం ఒక 40 లక్షల మంది మన రాష్ట్రంలో లక్షాధికారులు చేసే బాధ్యత నాది. చట్టసభల్లో ఇప్పుడు మేము సీట్లు ఇచ్చాం. గీత గారు గాని, మన రాజేశ్వరి గారు గాని, మన జగదీశ్వరి గారి. కానీ భవిష్యత్తులో 33% ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తాయి. అది నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. ఏం తమలో మంచినీళ్ళు ఉన్నాయా? మందు ఉంది కానీ మంచినీళ్ళు లేవునా కాదా? మందుని నియంత్రణ చేస్తా, మంచినీళ్ళు ఇప్పిస్తా,
మీ జీవితాలకు వెలిగించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై భాజపా ఏపీ అధ్యక్షుడు దగ్గుబాటి పురంధేశ్వరి ఘాటుగా స్పందించారు. అవినీతి చేసే వైకాపా నేతలకు లోకమంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని విమర్శించారు. పసలేని ఆరోపణలు చేయడం సమంజసం కాదని హెచ్చరించారు. చేసే వారికి ఏది ఎవరు ఎలా చేసినా కూడా దానిలో అవినీతి వెతకడం మీదే వారి సమయాన్నంతా కూడా కేటాయించడం జరుగుతుంది. బొత్స సత్యనారాయణ గారు వారి మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్కి సంబంధించినటువంటి చేసినటువంటి అవినీతిని ఎవరూ మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నాను. 2019వ సంవత్సరం నుండి నేటి వరకు కూడా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి అందించిన ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ మరి అధికారంలో ఉన్నటువంటి నేతలు ఏ మేరకు అవినీతి చేశారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కూడా రైల్వే జోన్కి మేము అంకితమై లేము అనేటువంటి విషయం ఇవాళ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే 2024 వరకు కూడా రైల్వే జోన్ కట్టడానికి అనువైనటువంటి స్థలాన్ని ఇవ్వకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తన బాధ్యత నుండి వైదొలిగిందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో అది కట్టడానికి అనువుగా లేదు అని చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా కేటాయించకపోవడం భూమిని మరి కేంద్రం అయితే 104 నుండి 105 కోట్ల రూపాయల వరకు రైల్వే జోన్ నిర్మాణానికి కేటాయించింది. దాన్ని ఎందుకు అందిపుచ్చుకోలేదు అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. ఇవాళ జల్ జీవన్ మిషన్ కావచ్చు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కావచ్చు, లేదా రోడ్ల నిర్మాణానికి కావచ్చు, పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చిన ఇవాళ జల్ జీవన్ మిషన్ శుద్ధమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందివ్వాలి అనేటువంటి ఆలోచనతో ఇచ్చిన నేటి వరకు కూడా పేదలకి ఆ ఇళ్లు కానీ కుళాయిలు కానీ అందించకుండా వంచినటువంటి విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. 10 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో. నేటి వరకు కూడా ఎవరు వేలెత్తి చూపి ఈ అవినీతి మోడీ గారు కానీ లేదా వారి సహచర మంత్రులు కానీ చేశారు అని చెప్పలేనటువంటి పరిస్థితిలో పసలేనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ రాష్ట్రంలో 100% కరప్షన్, 0% డెవలప్మెంట్ అన్నది ఏదైతే వారు అంశాన్ని లేవనెత్తారో ముందు దానికి జవాబు ఇవ్వమని చెప్పి నేను బొత్స సత్యనారాయణ గారికి నేను వేస్తున్నటువంటి సవాల్. తిరుపతిలో దొంగ ఓటర్లు రెచ్చిపోయే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖ సినీ నిర్మాత జనసేన పార్టీ తిరుపతి పరిశీలకులు ఏం రత్నం కోరారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ ఐడీలతో కొందరు దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సో మీరు ఎంతో అప్రమత్తంగా కనుక ఓటు వేయకపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకునే యాక్షన్కి జైలుకి వెళ్లాల్సి వస్తుంది, అరెస్ట్ అవుతారు. సో ఎవరైనా సరే వాటికి లోబడి అలాంటి పనులు చేయొద్దు, స్వచ్ఛందంగా ఓట్లు వేయండి దయచేసి. మంచి నాయకులను ఎన్నుకుంటే మంచి పాలన వస్తుంది, మీ అందరూ బాగుంటారు. ఇది వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుపతి, అటువంటి స్వామివారి సన్నిధిలో ఈ తిరుపతి చాలా ప్రాముఖ్యమైంది. ఒక ఎమ్మెల్యే అంటే ఒక మినిస్టర్ లెవెల్ అటువంటి ప్రదేశం. అందుకని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేయాలి, స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి. ఎవరు ఎటువంటికి లోన్ అవ్వకుండా ఫేక్ ఐడీలు పెట్టి చాలామంది ఎలాగో ఎలక్షన్ జరపాలని ప్రయత్నిస్తున్నారని మాకు విషయం తెలిసింది. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు యాక్షన్ గురవుతారు. ఆల్రెడీ పిఠాపురం ప్రజలు వన్ సైడ్ వార్ లాగా అయిపోయింది అక్కడ. అందుకనే చాలామందిని అక్కడ ఇన్పుట్ చేశారు. చాలామంది అక్కడ వెళ్ళి కళ్యాణ్ గారిని ఓడించాలని ఇంటికి ₹1,00,000 ఇస్తాం, మీరు ఎవరు వెళ్ళి ఓటు వేయొద్దు అంటున్నారు. ఇది కొత్త ఫార్ములా. డబ్బులు ఇచ్చి ఓటు వేయమంటారు, డబ్బులు ఇచ్చి ఓటు వేయకుండా ఆపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఆ భయం వచ్చింది కాబట్టి ఎంత పెద్ద మీటింగ్ పెట్టినా ఏం జరగదు. కళ్యాణ్ గారు అతిపెద్ద మెజార్టీతో గెలబోతున్నారు. సార్, ఇండస్ట్రీ వేరు, రాజకీయం వేరు. అభిమానం ఉండొచ్చు, ఎవరికైతే అభిమానం ఉందో వాళ్ళు వచ్చి ఇప్పుడు చూస్తున్నారు మీడియాలో చాలామంది కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడైనా సరే మంచి పరిపాలన రావాలి. వస్తే ఇంతవరకు ఎవరి ప్రభుత్వం వచ్చినా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందరినీ పిలిచి అందరికీ రాయితీలు ఇవ్వడం, మంచి చేయడం, అవార్డ్స్ ఇవ్వడం చేసేవాళ్ళు. సిక్ లీవ్ వివాదం, 25 మంది సిబ్బందిని తొలగించిన ఎయిర్ ఇండియా.
నర్సాపూర్లో కాంగ్రెస్ జనజాతర సభ హాజరైన రాహుల్. పదేళ్లు ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడపకు ఏం చేశారు వైఎస్ షర్మిల. మైనార్టీ రిజర్వేషన్లపై జగన్ కీలక వ్యాఖ్యలు. TS4 తెలుగు ఛానల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తుండండి TS4 తెలుగు ఛానల్.